ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పచ్చు, కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినటివి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేపెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగతాళి చేయడం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయాన్ని పెంచాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. నేనుంటే 1 సంవత్సరంలో పూర్తయ్యేది. వీళ్ళు వచ్చారు, మొత్తం మార్చారు. ఏమైనా వచ్చిందంటే రాలేదు. మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రాబోయే రోజుల్లో ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్దానానికి నీళ్లు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది. అది శుభ పరిణామం ఈ జిల్లాలకి. ఈరోజు కేంద్రంలో 2 మంత్రులుంటే, ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే, ఆ కేబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడుకి ఇచ్చానంటే, ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు అభినందించే పరిస్థితికి వచ్చారు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు. నేను అందుకే అడిగా, రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు, పర్డ్యూ యూనివర్సిటీగా చదివావు, శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపసు ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన కానీ ఈ టీం ఇప్పుడుండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ, శంకర్రావు కూడా మనం చూశారు, మంచి డ్రామా. మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా, ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు, ఎంత కన్విన్సింగ్గా మనసు కరిగిపోయేట్టుగా చాలా మీ సమస్యలన్నీ పూసకొచ్చినట్టు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా ఒక మార్పు రావాలి. నేను ఆడబిడ్డలను అడిగాను, వస్తానని, ఏం చదువుకున్నారన్నా, పోలీస్ చదువుకోవాలా, పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు, ఆవిడ 7వ తరగతి వరకు కన్నా చదువుకోనుంది. అదే మరి ఆడబిడ్డలు అడిగితే కష్టాలు ఉన్నాయి, చదివించాలనే ఆలోచన రాలేదు. మా పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి పోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు. అంటే జీవితాంతం తరతరాలుగా వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా. అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి.
మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి. తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలను బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతా ఉంది. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా, పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం. చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి రావు. చాలామందికి తెలియదు. కానీ చేపలు అనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నేను మీరుండే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఆ రోజు 14లో మేము ప్రవేశపెట్టాం. 788 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చాం. ఈరోజు మళ్ళీ సంవత్సరానికి 259 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాం. ఇది కాకుండా మీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే ఈశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు. ఇక్కడ హెచ్ఎల్లలో అన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, కాలేజీలు తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే ఇచ్చేట్టుగా అన్ని చర్యలు నేను తీసుకుంటాను. ఇక్కడ పెడతామని ఇమ్మీడియట్గా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మత్స్యకారుల ఫ్యామిలీలో 69,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4,000 రూపాయలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత 200 రూపాయలని 2,000 రూపాయలు చేశాం. ఇప్పుడు 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు చేసిన పార్టీ ఎన్డీఏ. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. వాళ్ళల్లో కూడా 500 నుంచి 6,000 రూపాయలు పెంచాం. అది కూడా నేనే పెంచాను. ఇంకో పక్క 10,000 రూపాయలు ఇస్తున్నాం. డయాలసిస్ చేసుకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. దేశంలో పేదవాళ్లకు పింఛన్లు 33,000 రూపాయలు 33,000 కోట్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కనీసం ఒక్కొక్క ఇంటికి 48,000 రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తాం. అదే మరి లీటర్ డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క 23,062 బోట్లకి
డీజిల్ కింద సంవత్సరానికి 50 కోట్లు ఇస్తున్నాం. ఇంకా పెంచాల్సి వస్తే పెంచుతాం. నేను ఇప్పుడు చూశాను, నన్ను కొన్ని విషయాలు అడిగారు, అవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తే మీ ఖర్చు తగ్గుతుంది. నేను మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే ప్రత్యేకంగా మీకు ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికోసం 9 షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేస్తున్నాం. 1991 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడుండి బుడగట్లపాలెం మీ అందరికీ హామీ ఇస్తున్నా, 1 సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ మీకు అందరికీ అందజేస్తాను. ఒక బాధ్యతగా తీసుకుంటాం, దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ మీకే బోట్లు కొనిచ్చి అవసరమైతే మీ గ్రామాన్ని ఒక సెంటర్గా తీసుకుని ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే ఎంత సుందరంగా ఉందో మీరు ఒకసారి చూడండి. మంచి కొబ్బరి చెట్లు, ఒక పక్క సముద్రం, ఈ రెండు ఉపయోగించుకొని పక్కనే విమానాశ్రయం 40 కిలోమీటర్లు, గంట కూడా అవసరంలా 35 నిమిషాలు వెళ్ళిపోతారు విమానాశ్రయానికి. ఎవరైనా రావాలంటే టూరిస్టులు అందరూ దీనికంటే మంచి ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనో మనం కానీ చేయగలిగితే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన విశాఖపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మీ అందరికీ చెప్పాను, మనకు ఆదాయం రాకపోయినా ఏం చేయాలని అన్నీ చేస్తున్నాం. ఇవి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులకు కూడా సమిక్షేమ అభివృద్ధి నుంచి చాలాసార్లు మీకు చెప్పాను. ఈరోజు మీరు సముద్రంలోకి వెళ్తారు, వెళితే చేపలు పడితే ఆ చేపలు అమ్మితే మీకు ఆదాయం వస్తుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేపలు పట్టుకోకపోతే అప్పు తీసుకోవాలి. 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పిచ్చేవాడు ముఖం చాటేస్తాడు. లేకపోతే మీరు ఇచ్చిన అప్పు కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తారు. నేను అందుకనే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మీకు సమిక్షేమం ఇవ్వాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను. 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు, పరిశ్రమలు పారిపోయినాయి, అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. అంటే ఈరోజు 5,000 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సింది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ కడుపంతా పస్తుండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే
హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మీ సెక్రటరీని చూశారు. ఆ అమ్మాయి అయితే సచివాలయం సెక్రటరీ, బీకామ్ బీఎస్సీ కంప్యూటర్ చేసింది, బాగా చెప్పగలుగుతా ఉంది. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.